వెల్కమ్ టు K6 చర్చా కార్యక్రమానికి స్వాగతం. ఇన్ఫినిటీ కాలేజ్లోని ఫ్యాషన్ డిజైనింగ్లో ఏ కోర్సులు ఉన్నాయి, అసలు ఈ ఫ్యాషన్ డిజైనింగ్ అంటే ఏంటి అని మీకున్న సందేహాలను గురించి మాట్లాడడానికి ఇన్ఫినిటీ కాలేజ్ ఫ్యాకల్టీ మాధురి గారు మరియు అక్షర్ గారు ఉన్నారు. మరి లేట్ చేయకుండా వారికి వెల్కమ్ చెప్పేద్దాం. వెల్కమ్ టు మాధురి గారు అండ్ అక్షర్ గారు. హాయ్ అక్షర్ గారు, ముందుగా మీరు ఎక్కడ ఈ ఫ్యాషన్ డిజైనింగ్ కోర్స్ కంప్లీట్ చేశారు? నమస్కారం అండి అందరికీ. నేను ఫ్యాషన్ డిజైనింగ్ హైదరాబాద్లో కంప్లీట్ చేశాను. ఐ హ్యావ్ కంప్లీటెడ్ మై ఫ్యాషన్ డిజైనింగ్ ఫ్రమ్ హైదరాబాద్. నేను ఫ్యాషన్ డిజైనింగ్లోనే గ్రాడ్యుయేషన్ చేశాను. గ్రాడ్యుయేషన్ అనేది 3 years కోర్స్. సో నాకు చిన్నప్పటి నుంచి ఫ్యాషన్ డిజైనింగ్ అనే ఇంట్రెస్ట్ కాబట్టి సో అందులోనే నేను గ్రాడ్యుయేషన్ చేశాను. ఓకే అక్షర్ గారు, అయితే ఫ్యాషన్ డిజైనింగ్ అంటే ఏంటి అసలు? ఫ్యాషన్ డిజైనింగ్ అంటే బయట చాలా ఇప్పుడు ఈ సొసైటీలో చాలామందికి కరెక్ట్గా ప్రాపర్గా డెఫినేషన్ అనేది తెలీదు. యాక్చువల్గా ఫ్యాషన్ డిజైనింగ్ అనేది ఒక మంచి ఆర్టిస్టిక్ అండ్ క్రియేటివ్ కెరియర్. ఫర్ ఎగ్జాంపుల్ మీ అందరికి అర్థం కావడానికి నేను ఈజీ వేలో చెప్తాను. ఇప్పుడు మనం ఇండియాలో ఉన్నాం. ఇండియాలో ఒక కల్చర్ని ఫాలో అవుతాం. అదేంటంటే జనరల్గా మనం ట్రెడిషనలే ప్రిఫర్ చేస్తాం. అదే అబ్రాడ్కి వెళ్ళినప్పుడు వాళ్ళు వెస్టర్న్ ప్రిఫర్ చేస్తారు. సో అక్కడ కల్చర్కి తగ్గట్టు డిజైనర్స్ ఒక కాస్ట్యూమ్స్ అనేది డిజైన్ చేస్తారు. దాన్నే ఫ్యాషన్ డిజైనింగ్ అంటాం. ఓకే మాధురి గారు, మీరు ఎన్ని ఇయర్స్ నుంచి ఇక్కడ ఇన్ఫినిటీ కాలేజ్లో ఫ్యాకల్టీగా చేస్తున్నారు? మీ స్టడీ ఎక్కడ కంప్లీట్ చేశారు? యాక్చువల్లీ ఐమ్ బిలాంగ్స్ టు నిజామాబాద్. నేను నా గ్రాడ్యుయేషన్ ఇన్ఫినిటీ కాలేజ్ ఆఫ్ ఫ్యాషన్ డిజైనింగ్లోనే కంప్లీట్ చేశాను. అండ్ 4 years జాబ్ ఎక్స్పీరియన్స్ చేసుకున్న తర్వాత ఐ వాంట్ టు చూస్ ఫ్యాకల్టీ కెరియర్ అనమాట. ఫ్యాకల్టీ లాగా చేద్దాం అనుకున్నాను. అది మా కాలేజ్లోనే ఆపర్చునిటీ రావడం వల్ల నేను ఇక్కడే చేస్తున్నాను. ఇన్ఫినిటీ కాలేజ్ ఆఫ్ ఫ్యాషన్ డిజైనింగ్లో ఫ్యాకల్టీగా చేస్తున్నాను. ఓకే మాధురి గారు, ఇన్ఫినిటీ కాలేజ్లో డిఫరెంట్ కోర్సెస్ ఏమేమి ఉన్నాయి? ఇన్ఫినిటీ కాలేజ్లో డిఫరెంట్ కోర్సెస్ 3 different కోర్సెస్ ఉన్నాయండి. డిప్లొమా ఇన్ ఫ్యాషన్ డిజైనింగ్, అడ్వాన్స్ డిప్లొమా ఇన్ ఫ్యాషన్ డిజైనింగ్ అండ్ పీజీ డిప్లొమా ఇన్ ఫ్యాషన్ డిజైనింగ్. ఈ 3 కోర్సెస్కి 3 కేటగిరీస్ ఉన్నాయండి. 10th కంప్లీట్ అయిన వాళ్ళు డిప్లొమా ఇన్ ఫ్యాషన్ డిజైనింగ్ చేయొచ్చు. +2 కంప్లీట్ అయిన వాళ్ళు అడ్వాన్స్ డిప్లొమా ఇన్ ఫ్యాషన్ డిజైనింగ్ చేయొచ్చు. ఇంకా +2 పర్సూయింగ్ చేస్తూ కూడా ఫ్యాషన్ డిజైనింగ్ చూస్ చేసుకోవచ్చు. పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళు పీజీ డిప్లొమా ఇన్ ఫ్యాషన్ డిజైనింగ్ చేయొచ్చు. డిగ్రీ డిస్కంటిన్యూ అయినా, డిగ్రీ పాస్డ్ అవుట్ అయినా, బీటెక్ డిస్కంటిన్యూ అయినా, బీటెక్ పాస్డ్ అవుట్ అయినా పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేయొచ్చు. ఓకే అక్షర్ గారు, అసలు ఫ్యాషన్ డిజైనింగ్ అంటే ఏంటి, మోడలింగ్ అంటే ఏంటి, రెండింటికి డిఫరెన్స్ ఏంటి? అలాగే మనం చూసుకుంటే ఫ్యాషన్ డిజైనింగ్ చేసిన వాళ్ళు తప్పకుండా మోడలింగ్ చేయాలా? ఇది యాక్చువల్లీ సొసైటీలో చాలామందికి ఏంటంటే ఫ్యాషన్ డిజైనింగ్ అంటే మోడలింగేనా, ఫ్యాషన్ డిజైనింగ్ అంటే మేము పంపము ఎందుకంటే మోడలింగ్ చేపిస్తారని చెప్పి ఒక తప్పు అపోహ ఉంది సొసైటీలో. సో అది సేమ్ కాదు. ఫ్యాషన్ డిజైనింగ్ అంటే కంప్లీట్ మన డ్రెస్సెస్ని మనం డిజైన్ చేసుకోవడం. ఇప్పుడు కస్టమర్స్ మన దగ్గరకు వస్తారు, వాళ్ళకి ఒక డ్రెస్ని డిజైన్ చేయడం. మోడలింగ్ అనేది కంప్లీట్ డిఫరెంట్. ఫ్యాషన్ డిజైనర్ ఏ డ్రెస్సెస్ అయితే డిజైన్ చేస్తారో మోడలింగ్ ఆ కాస్ట్యూమ్స్ వేసుకొని ర్యాంప్ పైన డిస్ప్లే చేస్తారు. సో ఇప్పుడు అది పర్సనల్. ఇప్పుడు ఒక ఫ్యాషన్ డిజైనర్ తను డిజైన్ చేసిన గార్మెంట్స్ తనే వేసుకొని చూపించాలనుకుంటున్నాడు, ఇంకొక వేరే వాళ్ళు వేసుకొని చూపించద్దు అనుకుంటున్నాడు అంటే ఫ్యాషన్ డిజైనరే ఆ కాస్ట్యూమ్స్ని డిస్ప్లే చేసుకోవచ్చు. సో వాళ్ళ ఇంట్రెస్ట్ మోడలింగ్ చేయాలా వద్దనేది. బట్ అవి 2 కంప్లీట్లీ డిఫరెంట్ పార్ట్స్. ఓకే అక్షర్ గారు, అంటే ఫ్యాషన్ డిజైనింగ్ చేసిన వాళ్ళు మోడలింగ్ చేయాలి అని ఏం లేదు, వాళ్ళ ఇంట్రెస్ట్ లేదు, వాళ్ళ ఇంట్రెస్ట్. ఓకే అలాగే మాధురి గారు, ఇన్ఫినిటీ కాలేజ్లో ప్రస్తుతం ఏ సబ్జెక్ట్స్ అవైలబుల్ ఉన్నాయి? ప్రజెంట్ ఇన్ఫినిటీ కాలేజ్లో 10 సబ్జెక్ట్స్ ఇస్తున్నాము మేము. నేను సబ్జెక్ట్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇల్లుస్ట్రేషన్, సర్ఫేస్ ఆర్నమెంటేషన్, గార్మెంట్ కన్స్ట్రక్షన్, ప్యాటర్న్ మేకింగ్, టెక్స్టైల్ సైన్స్, విజువలైజేషన్, విజువల్ మర్చెంటైజింగ్, టెక్స్టైల్ సైన్స్, ఇట్లాంటి డిఫరెంట్ సబ్జెక్ట్స్ అన్నీ ఉంటాయి అన్నమాట. చాలామందికి చాలా డౌట్స్ ఉంటాయి. ఫ్యాషన్ డిజైనింగ్ అంటే ఓన్లీ టైలరింగ్ ఏమో, స్టిచ్చింగే నేర్పిస్తారేమో అనే డౌట్స్ ఉంటాయి అన్నమాట. యాక్చువల్లీ ఫ్యాషన్ డిజైనింగ్లో చాలా కెరియర్ ఉందండి. డిఫరెంట్ సబ్జెక్ట్స్ ఉంటాయి. ఆ సబ్జెక్ట్స్ పైన మంచి ఫ్యూచర్ ఉంటుంది. ఇప్పుడు ఇల్లస్ట్రేషన్ ఉంటారు, ఆ పర్సన్కి డ్రాయింగ్ పైన చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది, వాళ్ళు ఇల్లస్ట్రేషన్ చూస్ చేసుకోవచ్చు. ఇన్ ఫ్యూచర్లో ఇల్లస్ట్రేషన్ డిజైనర్ కావచ్చు. స్టిచ్చింగ్ పైన ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి మాస్టర్ కావచ్చు, గార్మెంట్ డిజైనర్ కావచ్చు, ప్యాటర్న్ మేకింగ్ డిజైనర్ కావచ్చు. పెద్ద మాల్స్లో విజువల్ మర్చెంటైజింగ్ అనే కోర్స్ ఉంటుంది. జాబ్ ఆపర్చునిటీస్ ఉంటాయి. అక్కడ విజువల్ మర్చెంటైజర్గా డిజైనింగ్ ఆ ఫీల్డ్లో కూడా ఉండొచ్చు. టెక్స్టైల్ డిజైనింగ్, ట్రెడిషనల్ ప్రింట్స్, శారీ పైన డిజైన్ చేయొచ్చు. అండ్ టెక్స్టైల్ డిజైనింగ్ అనేది ఎట్లా ఉంటుంది అంటే ఒక ఫ్యాబ్రిక్ మ్యానుఫ్యాక్చరింగ్ డిజైన్ చేయొచ్చు అనమాట. ఓకే మాధురి గారు, అలాగే అక్షర గారు, ఫ్యాషన్ డిజైనింగ్ స్టూడెంట్స్కి కెరీర్ ఆప్షన్స్ ఏమేమి ఉంటాయి? ఇప్పుడు ఫ్యాషన్ డిజైనింగ్ అనేది చాలా కెరియర్ బూమింగ్ అండి. చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి ఫ్యాషన్ డిజైనింగ్ చేసిన స్టూడెంట్స్కి. ఇప్పుడు ఇందాక మాధురి మ్యామ్ చెప్పినట్టు
ఒక్కొక్క సబ్జెక్ట్కి ఎంత వాల్యూ ఉంది, ఒక్కొక్క సబ్జెక్ట్ పర్టికులర్ ఒక సబ్జెక్ట్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఏ కెరియర్లో వెళ్ళొచ్చు అని నేను చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ విజువలైజేషన్ ఉందండి, కంప్లీట్ డ్రాయింగ్ సబ్జెక్ట్, దాంతోపాటు ఇలస్ట్రేషన్ అనేది కంబైండ్ అవుతుంది. ఇలస్ట్రేషన్ అంటే ఏంటి, మన మైండ్లో ఉన్న థాట్స్ని ఎగ్జాక్ట్గా పేపర్ పైన డ్రా చేయడం. సో వాళ్ళు ఫ్యాషన్ ఇలస్ట్రేటర్ లాగా ఇండస్ట్రీలోకి ఎంటర్ అవ్వచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఫ్యాషన్ డిజైనర్స్, ఏవైనా డిజైన్ చేయగలుగుతాం మేము, మంచి కలర్ ఎక్స్పీరియన్స్ ఉంది, కలర్స్ ఎలా యూజ్ చేయాలో మాకు కరెక్ట్ ఐడియా ఉంది అనుకునే వాళ్ళు అప్పుడు ఫ్యాషన్ డిజైనర్స్ లాగా వెళ్ళచ్చు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఫ్యాషన్ కన్సల్టెంట్, నేను డిజైన్ చేయను, నేను స్టిచ్చింగ్ చేయను అనుకునే వాళ్ళు, ఒక కస్టమర్ వచ్చినప్పుడు వాళ్ళకి ఎలాంటి కాస్ట్యూమ్ సెట్ అవుతుంది, ఎలాంటి కలర్స్ వేసుకుంటే వాళ్ళకి ఇంకా మంచిగా కనిపిస్తారు అని వాళ్ళు ఫ్యాషన్ కన్సల్టెంట్ వాళ్ళు చెప్పొచ్చు. మళ్ళీ ఇంకొక కెరీర్ వచ్చేసి విజువల్ మర్చెండైజింగ్. మా దగ్గర సబ్జెక్ట్ ఉంది, ప్రతి కాలేజ్లో విజువల్ మర్చెండైజింగ్ సబ్జెక్ట్ అనేది ప్రొవైడ్ చేయాలి, కానీ ఇన్ఫినిటీ కాలేజ్ నుంచి మేము విజువల్ మర్చెండైజింగ్ సబ్జెక్ట్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాం. దానికి జాబ్ ఆపర్చునిటీస్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి మ్యాక్స్ కానీ, ట్రెండ్స్ కానీ, జూడియో కానీ ఇవన్నీ షాప్స్ ఉంటాయి కదండి, అందులో ప్రతి స్టోర్లో ఒక విజువల్ మర్చెండైజింగ్ పోస్ట్ ఉంటుంది. మనం బయట వెళ్ళినప్పుడు చూస్తుంటాం, కలర్ఫుల్ డిస్ప్లేస్ చూస్తుంటాం బయట డిఫరెంట్ గార్మెంట్స్తోని. అది ఒక విజువల్ మర్చెండైజర్ మాత్రమే తన క్రియేటివ్నెస్తోని అది క్రియేట్ చేయగలుగుతారు. సో ఇలా చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి మన ఫ్యాషన్ డిజైనింగ్లో. ఓకే అక్షయ్ గారు, అలాగే మాధురి గారు, ఇన్ఫినిటీ కాలేజ్లో కో ఎడ్యుకేషన్, బాయ్స్ కూడా ఫ్యాషన్ డిజైనింగ్ చేస్తున్నారా? యా, యాక్చువల్లీ మేము ఇన్ఫినిటీ ఆఫ్ ఫ్యాషన్ డిజైనింగ్ స్టార్ట్ చేసి 8 years అవుతుందండి. 8 years, ఇప్పుడు 9th yearకి ఎంటర్ అవుతున్నాము. 9th yearలో మేము డిసైడ్ అయింది ఏంటి అంటే, వై నాట్ బాయ్స్, లైక్ బాయ్స్కి కూడా చాలా మంచి కెరియర్ ఉంది ఫ్యాషన్ డిజైనింగ్లో, మేము బాయ్స్కి కూడా ఈ ఆపర్చునిటీ అనేది ఇస్తున్నాము. కాకపోతే చాలామందికి పేరెంట్స్కి ఉండే డౌట్ ఏంటి అంటే, నార్మల్ విలేజెస్ నుంచి వస్తారు, నిజామాబాద్ సరౌండింగ్స్లో ఉన్న విలేజెస్ నుంచి వస్తారు, కో ఎడ్యుకేషన్ అని చాలామంది క్వశ్చన్స్ వేస్తారు. వాళ్ళకి నేను చెప్పదలుచుకుంది ఏంటి అంటే, కో ఎడ్యుకేషనే అండి, కాకపోతే వాళ్ళకి సపరేట్ బ్లాకింగ్ ఉంటుంది, గర్ల్స్కి సపరేట్ బ్లాకింగ్ ఉంటుంది. కాకపోతే ఈ ఇయర్ బాయ్స్కి ఫ్యాషన్ డిజైనింగ్లో ఆపర్చునిటీ ఇస్తున్నాము. మీరేం టెన్షన్ తీసుకోకండి, గర్ల్స్కి సపరేట్ ఉంటుంది, బాయ్స్కి సపరేట్ ఉంటుంది. కో ఎడ్యుకేషన్ అంటే మేము కోర్స్ని మాత్రమే కో ఎడ్యుకేషన్ లాగా తీసుకుంటున్నాము. వాళ్ళకి టీచ్ చేసే విధానం అయితే సపరేట్గానే టీచ్ చేస్తాము. ఓకే, అలాగే అక్షర గారు, ఫ్యాషన్ డిజైనింగ్కి చాలా మటుకి సొసైటీలో టైలరింగ్ అని చెప్పేసి అంటుంటారు, ఎందుకలా? అవును, ఎందుకంటే సొసైటీలో చాలామందికి ఫ్యాషన్ డిజైనింగ్ అంటే ఏంటో కరెక్ట్గా అవగాహన లేదు. దానివల్ల వాళ్ళేమనుకుంటారు, టైలరింగే కదా, ఎందుకు మరి దానికోసం ఇంకా సపరేట్ కోర్స్ చేయడం, బయట ఎక్కడైనా టైలరింగ్ నేర్చుకుంటే అయిపోయిద్ది కదా అని అనుకుంటారు. అది రాంగ్ అండి. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు అర్థం కావడానికి నేను ఏం చెప్తున్నాను అంటే, సివిల్ ఇంజనీర్ ఉంటాడు, మేస్త్రి ఉంటాడు, కానీ సివిల్ ఇంజనీర్ చెప్పిందే మేస్త్రి ఫాలో అవుతాడు. సో ఇది కూడా సేమ్ అలానే, ఫ్యాషన్ డిజైనర్ ఎలా అయితే సజెస్ట్ చేస్తారో టైలర్స్ అదే ఫాలో అయ్యి వాళ్ళు స్టిచ్ చేస్తూ ఉంటారు. ఫ్యాషన్ డిజైనర్ ఒక ట్రెండ్ని సెట్ చేశారనుకో, ఇలా ఈ డ్రెస్ ఈ మోడల్ ఇప్పుడు మోడల్లో నడుస్తున్నాయి, ఈ మోడల్స్ నడుస్తున్నాయి అంటే టైలర్స్ అవే ఫాలో అయ్యి అవే స్టిచ్ చేస్తూ ఉంటారు ఒక పీరియడ్ ఆఫ్ టైం. సో కంప్లీట్లీ డిఫరెంట్ థింగ్స్. వాళ్ళ హెల్ప్ మేము తీసుకుంటాం, మాకు వాళ్ళ హెల్ప్ కావాలి, వాళ్ళకి కూడా సేమ్ దవే మా హెల్ప్ కావాలి, కానీ రెండు సేమ్ కాదు. ఓకే మాధురి గారు, కాలేజ్లో ప్లేస్మెంట్స్ ఏమేమి ఉన్నాయి? కాలేజ్లో ప్లేస్మెంట్స్ అనేవి ఎట్లా ఇస్తున్నామంటే, ఇక్కడ 1 year డ్యూరేషన్ అయిపోగానే మేము ప్లేస్మెంట్స్ ప్రొవైడ్ చేస్తామండి. కంపల్సరీ డెఫినెట్గా ప్లేస్మెంట్స్ అనేది ఇన్ఫినిటీ కాలేజ్ ఆఫ్ ఫ్యాషన్ డిజైనింగ్ ప్రొవైడ్ చేస్తారు. ప్లేస్మెంట్స్ ఎలా ఉంటాయి అంటే, ఇక్కడ 1 year కోర్స్లో 10 subjects నేర్చుకుంటారు. ఇక్కడ నేర్చుకున్న సబ్జెక్ట్ ఏదైతే ఉంటుందో అక్కడ ప్రాక్టికల్గా వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యి చేస్తారనమాట. ఇప్పుడు మేము ప్లేస్మెంట్స్ ఎట్లా ఇస్తాము అంటే, స్టోర్స్లో, ఫ్యాషన్ స్టోర్స్లో, టెక్స్టైల్ కంపెనీస్లో ప్లేస్మెంట్స్ అనేది ఇస్తాము. ఇక్కడ సబ్జెక్ట్ వైజ్ వాళ్ళు ఏదైతే నేర్చుకున్నారో అక్కడ ప్రాక్టికల్గా ఇంప్లిమెంట్ చేస్తారు. కమ్యూనికేషన్ పెరుగుతుంది, కస్టమర్ ఇంట్రడక్షన్ పెరుగుతుంది, ఎలా మాట్లాడాలి, క్లయింట్స్ని ఎలా డీల్ చేయాలి, టెక్స్టైల్ కంపెనీస్కి ప్రాజెక్ట్స్ వస్తాయి, ప్రాజెక్ట్స్ ఎట్లా డీల్ చేయాలి, అండ్ ఇప్పుడు టెక్స్టైల్ కంపెనీలో ఒక డిజైన్ డెవలప్ చేయాలంటే ఏం చేయాలి అనేది ప్లేస్మెంట్లో వాళ్ళకి ఈజీగా తెలిసిపోతుంది. ప్లేస్మెంట్ కంప్లీట్ అయిన వెంటనే వాళ్ళకి వాళ్ళ సర్కిల్ అనేది పెరిగి జాబ్ ఆపర్చునిటీస్ తొందరగా దొరికే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. అండ్ స్టార్టింగ్ జాబ్ ఆపర్చునిటీకి స్టార్టింగ్ శాలరీ అనేది 20 to 25K ఎర్న్ చేసుకోవచ్చు. ఓకే మాధురి గారు, అలాగే అక్షర గారు, ఫ్యాషన్ డిజైనింగ్ స్టూడెంట్స్కి అబ్రాడ్లో ఎలాంటి అవకాశాలు ఉన్నాయి? అబ్రాడ్లో చాలా అవకాశాలు ఉన్నాయండి. ఎందుకంటే ఫ్యాషన్ డిజైనింగ్ అనేది కొన్ని కంట్రీస్లో చాలా హై ఎండ్ కెరియర్, అది చాలా హై ఎడ్యుకేషన్ లాగా ట్రీట్ చేస్తారు. మన కంట్రీలో సరిగ్గా అవగాహన లేక, లేకపోతే కొందరు పేరెంట్స్ వాళ్ళ పిల్లల్ని అంత ఎఫర్ట్ చేసి చదివించలేక
ఇక్కడే మేనేజ్ చేయాలనుకుంటారు. కానీ ఇంకా ఇది ఇక్కడ చదివిన తర్వాత వాళ్ళు అబ్రాడ్ వెళ్ళి చదువుకుంటే వాళ్ళకి ఇంకా చాలా మంచి అవకాశాలు వస్తాయి. వాళ్ళు అక్కడ వెళ్ళిన తర్వాత మాస్టర్స్ చేయొచ్చు, 2 years మాస్టర్స్ చేసి అక్కడే సెటిల్ అవ్వాలనుకుంటే అక్కడే జాబ్ చూసుకోవచ్చు. లేదు మేము ఇక్కడికే రావాలనుకుంటే ఇక్కడ చాలా పెద్ద పెద్ద స్టోర్స్లలో హెడ్ ఫ్యాషన్ డిజైనర్ లాగా వాళ్ళకి ఆపర్చునిటీస్ ఉంటాయి. మన అదృష్టం ఏంటంటే రత్నాకర్ గారు మనకి నిజామాబాద్లోనే మెట్రోపాలిటన్ సిటీస్లో కంటే చాలా తక్కువ ఫీజులో మంచి కరికులం, మంచి ఫ్యాకల్టీతోని, మంచి అకామిడేషన్ ఇస్తూ హాస్టల్స్లలో కూడా మంచి కోర్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. సో పేరెంట్స్ దీన్ని మంచిగా యూజ్ చేసుకుంటే బాగుంటుందని మా ఫీలింగ్. ఓకే అక్షర గారు, మాధురి గారు, ఇన్ఫినిటీలో హాస్టల్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారా? యా అండి, డెఫినెట్గా ఇన్ఫినిటీ నుంచి హాస్టల్ ప్రొవైడ్ చేస్తున్నాము. లైక్ మాకు ఉన్న కాంటాక్ట్స్తో కమ్యూనికేట్ అయ్యి హాస్టల్లో ఏమేమి ఫెసిలిటీస్ ఉన్నాయి, ఇఫ్ ఇన్ కేస్ హాస్టల్లో ఫెసిలిటీస్ లేకపోతే మేము దగ్గరుండి చూసుకొని గర్ల్స్కి ఎట్లాంటి ప్రాబ్లం లేకుండా మేము చూసుకుంటున్నాము. అండ్ ఇక్కడ నిజామాబాద్లో ఫ్యాషన్ డిజైనింగ్ కాలేజ్ స్టార్ట్ చేయడానికి ఫస్ట్ రీజన్ వచ్చేసి రత్నాకర్ పేడూరి సార్ ఫస్ట్ ఫ్యాషన్ డిజైనర్ అవుదాం అనుకున్నారు. అన్ఫార్చునేట్లీ సమ్ రీజన్స్ వల్ల సార్ వేరే కెరియర్ చూస్ చేసుకున్నారు. లైక్ ఇంటర్నేషనల్ చెఫ్ ప్రజెంట్ సార్. లైక్ నేను చూస్ చేసుకున్న కెరియర్ నేను చేయలేకపోయినా ఇట్లాంటి వాళ్ళు చాలామంది ఉంటారు. లైక్ నేను పుట్టి పెరిగిన సిటీలోనే ఎందుకు స్టార్ట్ చేయకూడదు? అండ్ మెట్రో సిటీస్లో చాలా ఎక్స్పెన్సివ్ ఫీజెస్ ఉంటాయి, ఇక్కడైతే అంత ఎఫర్ట్ చెయ్యలేరు. నార్మల్ పీపుల్ కూడా ఫ్యాషన్ డిజైనింగ్ అవ్వాలి అనే డ్రీమ్ ఉంటుంది, వాళ్ళ డ్రీమ్ కూడా ఫుల్ఫిల్ కావాలి అని చెప్పేసి నిజామాబాద్లో ఇన్ఫినిటీ కాలేజ్ ఆఫ్ ఫ్యాషన్ డిజైనింగ్ స్టార్ట్ చేయడం జరిగింది. ఇఫ్ ఇన్ కేస్ ఎవరైనా ఫ్యాషన్ డిజైనింగ్ ఇంట్రెస్టెడ్ ఉంటే ఒకసారి ఇన్ఫినిటీ ఆఫ్ ఫ్యాషన్ డిజైనింగ్కి వచ్చి విజిట్ అవ్వండి. మేము డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ కాలేజ్లో ఇస్తాము. లేదు అంటే ఇక్కడ మేము కాంటాక్ట్ నెంబర్ ఇస్తాము, ఒకసారి కాల్ చేసి కనుక్కోండి. కాల్ చేసినా కూడా డీటెయిల్స్ అన్నీ క్లియర్గా చెప్తామండి. లైక్ పేరెంట్స్కి ఏం చెప్పాలనుకుంటున్నానంటే మీ పిల్లలకి ఏదైతే కెరియర్ వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటుందో ఆ కెరియర్ ఇవ్వండి. వాళ్ళు హ్యాపీగా ఫ్యూచర్లో మంచి పొజిషన్లో సెట్ అవుతారు. అండ్ డిజైనింగ్ అంటే చాలామంది చాలా చిన్న చూపు చూస్తున్నారండి. డిజైనింగ్లో చాలా కేటగిరీస్ ఉన్నాయి. ఫ్యాషన్ డిజైనింగ్ అని, ఇంటీరియర్ డిజైనింగ్ అని, ఆర్కిటెక్ట్ అని, ప్రొడక్ట్ డిజైన్స్ అని, సాఫ్ట్వేర్లో కూడా ఫ్యాషన్ డిజైనింగ్ ఉందండి. ప్రోడక్ట్ డిజైనింగ్ అనేది క్లియర్గా కంప్లీట్గా సాఫ్ట్వేర్కి సంబంధించింది. ఓకే మాధురి గారు, ల్యాబ్స్ ఏ విధంగా ఉంటాయి మీ కాలేజ్లో? అలాగే కాలేజ్ టైమింగ్స్ కూడా ఎలా ఉంటాయి? ఫస్ట్ వచ్చేసి టైమింగ్స్ ఎలా ఉంటాయి అంటే మేము మార్నింగ్ 10 to ఈవినింగ్ 4 o'clock వరకు తీసుకుంటాము. బయట చూసుకుంటే లైక్ మెట్రో సిటీస్లో కాలేజెస్ చూసుకుంటే వాళ్ళకి 2 hours క్లాస్ అనేది జరుగుతుంది. కానీ ఇక్కడ మేము ఫుల్ డే పెట్టడానికి రీజన్ ఏంటి అంటే స్టూడెంట్స్కి ఎక్కడికి వెళ్ళకూడదు, మైండ్ డైవర్ట్ కాకూడదు, ఇక్కడ చెప్పిన సబ్జెక్ట్ ఇక్కడే కంప్లీట్ చేయాలి అనే థాట్లో మేము ఫుల్ డే టైమింగ్స్ అనేది పెట్టడం జరిగింది. ఎలా అంటే మార్నింగ్ ఇప్పుడు మేము క్లాస్ ఎక్స్ప్లెయిన్ చేస్తే దానికి సంబంధించిన వర్క్, డ్రాయింగ్ అయినా లేదంటే ఏదైనా ప్రాజెక్ట్ అయినా అక్కడే పీస్ఫుల్గా కూర్చొని కంప్లీట్ చేసుకునేలాగా ట్రై చేస్తాం అన్నమాట. ఇంకా ల్యాబ్ విషయానికి వస్తే ల్యాబ్స్ గార్మెంట్ కన్స్ట్రక్షన్కి సపరేట్ ల్యాబ్ ఉంటుంది. మిషన్స్ మాట్లాడుకుంటే లైక్ ఇక్కడ కాలేజ్లో అన్ని ఎలక్ట్రిక్ మిషన్సే ప్రొవైడ్ చేస్తాము. ఫుటెడ్ మిషన్స్ ఏమీ లేవండి, ఎందుకంటే ప్రాబ్లం కావద్దు. అండ్ ఇఫ్ ఇన్ కేస్ వాళ్ళకి ప్లేస్మెంట్ వచ్చి వేరే దగ్గరికి జాబ్ ఆపర్చునిటీస్ లాగా వెళ్తే అక్కడ నార్మల్ మిషన్స్ అయితే ప్రొవైడ్ చేయరు కదా, ఎలక్ట్రిక్ మిషన్సే ప్రొవైడ్ చేస్తారు. ఇక్కడే ప్రాక్టీస్ అవుతే అక్కడ ఈజీగా ఉంటుందని ఎలక్ట్రిక్ మిషన్సే ప్రొవైడ్ చేయడం జరిగింది. టెక్స్టైల్ ల్యాబ్ అనేది కంప్లీట్గా డిజైనింగ్కి సంబంధించింది ఉంటుంది. ఎలా డ్రాయింగ్ చేయాలి, కలరింగ్ ఎలా చేయాలి దాని గురించి ల్యాబ్ ఉంటుంది. అండ్ టై అండ్ డై అనేది సపరేట్ సబ్జెక్ట్ ఉంటుంది మనకి. దానికి మేము కెమికల్స్ యూజ్ చేసి కిచెన్ ల్యాబ్కి తీసుకెళ్తాము. టై అండ్ డై అనేది ఎలా చేస్తారు, ఏం కెమికల్స్ వాడతారు, ఎలా టై చేస్తారు, డ్రైయింగ్కి ఎంత టైం పడుతుంది, టైయింగ్కి ఎంత టైం పడుతుంది, కంప్లీట్గా టై అండ్ డై కంప్లీట్ అయిన తర్వాత దాని డిజైన్ ఎలా వస్తుంది, ఎలా డిస్ప్లే చేయాలి అనేది చూపిస్తామన్నమాట. దానికోసం మేము టైం పీరియడ్ ఎక్కువ పెట్టుకోవడం జరిగింది. ఓకే మాధురి గారు, అలాగే అక్షర గారు, జాబ్స్కి మీ కాలేజ్ నుంచి ఎలా ప్రోత్సహిస్తారు? అలాగే ఫ్యాషన్ డిజైనింగ్ చేసిన వాళ్ళు ఓన్ బిజినెస్ కూడా రన్ చేసుకోవచ్చా? జాబ్స్ కంటే వాళ్ళు మన కాలేజ్లో 1 year వరకు ఉంటారు. దాని తర్వాత 6 months వాళ్ళు ఇంటర్న్షిప్ ట్రైనింగ్కి పంపిస్తాం మేము. ఆ ఇంటర్న్షిప్ ట్రైనింగ్లో వాళ్ళు చాలా కస్టమర్స్ని చూడడం, డిఫరెంట్ క్లయింట్స్ని చూడడం, వాళ్ళ ఓనర్స్ నుంచి డిఫరెంట్ ప్రెజర్ని హ్యాండిల్ చేయడానికి మేము ఈ 1 yearలో వాళ్ళకి కంప్లీట్ కాన్ఫిడెన్స్ అనేది బూస్ట్ చేస్తాం.
అండ్ ఫైనల్ థింగ్, మేము అన్ని సబ్జెక్ట్స్తో పాటు పోర్ట్ఫోలియో సబ్జెక్ట్ అనేది ఇంక్లూడ్ చేస్తున్నాం. ఈ పోర్ట్ఫోలియో సబ్జెక్ట్ అనేది చాలా ఎక్స్పెన్సివ్ కాలేజెస్లో కూడా మ్యాక్సిమం ప్రొవైడ్ చేయరు, కానీ మేము చాలా బేసిక్ నుండి హై లెవెల్ వరకు పోర్ట్ఫోలియో సబ్జెక్ట్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాం. దాంట్లో స్టూడెంట్స్కి మినిమం 1 year కోర్స్లో 3 to 4 months పోర్ట్ఫోలియోనే చెప్తాం. ఎందుకంటే వాళ్ళు సొసైటీలోకి వెళ్ళి ఒక నలుగురితో కలిసి ఉన్నప్పుడు వాళ్ళ పోర్ట్ఫోలియో అనేది చాలా స్ట్రాంగ్ ఉండాలి, జాబ్ ఆపర్చునిటీ మంచిగా రావాలంటే. సో వాళ్ళకి కంప్లీట్గా థీమ్ ఎలా తీసుకోవాలి, కలర్స్ ఎలా యూజ్ చేయాలి, ఎలాంటి సిలబస్ యూజ్ చేయాలి, వాటిని ఎక్కడెక్కడ యూజ్ చేయాలి, ప్లేస్మెంట్స్ ఎలా చేయాలి, వాళ్ళ క్లయింట్స్తో ఎట్లా ఇంటరాక్ట్ అవ్వాలి, వాళ్ళ ఓనర్ దగ్గర వాళ్ళ పోర్ట్ఫోలియో ఎట్లా డిస్ప్లే చేసుకోవాలని చెప్పేసి మేము కంప్లీట్ డీటెయిల్గా వాళ్ళకి ప్రొవైడ్ చేస్తాం. ఒకవేళ ఇన్ కేస్ స్టూడెంట్స్ ఎవరైనా కొంచెం అర్థం కాకుండా లాగిన్లో ఉన్న వాళ్ళకి మళ్ళీ చెప్పడం, ఒక క్లాస్లో అయిపోయేదాన్ని 3 days వరకు చెప్పి వాళ్ళకి క్లియర్గా అర్థమయ్యే వాళ్ళకి పోర్ట్ఫోలియో అనేది కంటిన్యూ చేస్తాం. ఏ విషయంలో కాంప్రమైజ్ అయినా పోర్ట్ఫోలియో విషయంలో మాత్రం అస్సలు కాంప్రమైజ్ అవ్వం. కంప్లీట్గా వాళ్ళకి డీటెయిల్గా అర్థమయ్యే వరకు పోర్ట్ఫోలియో అనేది కంటిన్యూ చేస్తాం. ఎందుకంటే 1 year కోర్స్ ఎంత ఇంపార్టెంట్, పోర్ట్ఫోలియో సబ్జెక్ట్ కూడా అంత ఇంపార్టెంట్. ఎందుకంటే స్టూడెంట్ సైడ్ నుంచి కంప్లీట్ అన్ని సబ్జెక్ట్స్ మిక్స్ అవ్వకుండా వస్తాయి. అందులో ఎలిమెంట్స్ ఆఫ్ డిజైన్ కానీ, సర్ఫేస్ ఆర్నమెంటేషన్ కానీ, విజువలైజేషన్ కానీ, ఇలస్ట్రేషన్స్ కానీ, ఇవన్నీ అందులో కంప్లీట్గా వస్తాయి డీటెయిల్గా. సో ఇంకో క్వశ్చన్ వచ్చేసి, మీరు ఫ్యాషన్ డిజైనర్స్ వాళ్ళ ఓన్ బిజినెస్ స్టార్ట్ చేసుకోవచ్చా అని అంటే, ఎస్ ఆఫ్ కోర్స్ వాళ్ళు స్టార్ట్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఈ 1 year జర్నీలో వాళ్ళు చాలా నేర్చుకుంటారు. ఇంకా 1 year తర్వాత 6 months ఎప్పుడైతే వాళ్ళు ఇంటర్న్షిప్ ట్రైనింగ్కి వెళ్తారో అక్కడ ఇంకా చాలా నేర్చుకుంటారు. కస్టమర్స్ ఎట్లా వస్తారు, ఎలా వాళ్ళకి ఇంటరాక్ట్ అవ్వాలి, ఎట్లాంటి కస్టమర్స్ వస్తారు, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కస్టమర్స్ వస్తారు. కొందరు అగ్రెసివ్ ఉంటారు, కొందరు ఫ్రెండ్లీ ఉంటారు, కొందరు అర్థం చేసుకుంటారు, కొందరు వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి ఆలోచిస్తారు. ఇవన్నీ చూసిన తర్వాత వాళ్ళకు గట్టిగా బోల్డ్గా తయారైపోతారు. ఇంకా వాళ్ళ ఓన్ బిజినెస్ అనేది వాళ్ళు ఈజీగా హ్యాండిల్ చేసుకోగలుగుతారు. ఎందుకంటే మేము ఇచ్చే సబ్జెక్ట్స్ అలా ఉన్నాయి. మాధురి మ్యామ్ కానీ వాళ్ళు కలర్ థియరీ ఎక్స్ప్లెయిన్ చేయడం కానీ, వాళ్ళకి స్టూడెంట్స్కి ఎలా యూజ్ చేయాలి, అవన్నీ ఎలా ప్లేస్ చేయాలని క్లియర్గా మ్యామ్ వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. నేను కమ్యూనికేషన్ ఎట్లా చేయాలి, క్లయింట్స్తో ఎట్లా ఇంటరాక్ట్ అవ్వాలి, వాళ్ళతో ఫ్రెండ్లీ నేచర్ ఎట్లా బిల్డ్ చేసుకోవాలి, ఇదంతా చెప్పిన తర్వాత వాళ్ళు మెంటల్గా కూడా చాలా స్ట్రాంగ్ అయిపోతారు. సో బిజినెస్ హ్యాండిల్ చేయడం వాళ్ళకి పెద్ద విషయం లాగా అనిపించదు. అప్పుడు ఒకవేళ వాళ్ళకి బడ్జెట్ అవైలబుల్గా ఉంది అంటే డెఫినెట్గా జాబ్ కంటే ఇంపార్టెంట్ బిజినెస్ చేసుకుంటే చాలా ఇంకా మంచిది అని నా ఒపీనియన్. నవడేస్లో బిజినెస్ అనేది చాలా హైప్లో ఉందండి. ఫ్యాషన్ డిజైనింగ్ చేసిన వాళ్ళు డెఫినెట్గా బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు. బిజినెస్ స్ట్రాటజీస్ ఎట్లా అప్లై చేయాలి అనేది వాళ్ళు ప్లేస్మెంట్లోనే నేర్చేసుకుంటారు అనమాట. సో అక్కడ నేర్చుకున్నది మొత్తం వాళ్ళ ఓన్ బిజినెస్ పైన ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు. ఓకే మాధురి గారు, అంటే ఎలాంటి వాళ్ళు ఫ్యాషన్ డిజైనింగ్ చేయొచ్చు? అంటే మ్యారేజ్ అయిన వాళ్ళు కూడా చేయొచ్చా? ఇంటర్లో ఎలాంటి కోర్స్ తీసుకున్న వాళ్ళు ఫ్యాషన్ డిజైనింగ్ చేయొచ్చు అంటారు? డెఫినెట్లీ అండి. ఫ్యాషన్ డిజైనింగ్ అనేది ఒక ఏజ్ లిమిట్ అంటూ ఏం లేదు. వాళ్ళకు ఉండాల్సింది జస్ట్ క్రియేటివిటీ నాలెడ్జ్ ఉన్న ప్రతి ఒక్కరూ ఫ్యాషన్ డిజైనింగ్ చేయొచ్చు. ఫ్యాషన్ డిజైనింగ్ అనే కాదు, ఏ డిజైనింగ్ ఫీల్డ్లోనైనా ఉండొచ్చు. దానికి ఏజ్ లిమిట్ అంటూ పర్టికులర్గా ఏం ఉండదు. ఏ గ్రూప్ ఏ స్టడీ తీసుకున్నారు అని మాట్లాడుకుంటే మీరు ఏ స్టడీ అయినా తీసుకోండి, ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ, సిఈసీ, ఏది తీసుకున్నా కూడా పర్లేదు. కాకపోతే మీకు క్రియేటివ్ నాలెడ్జ్ ఉండాలి, డ్రాయింగ్ ఎక్స్పీరియన్స్ అయి ఉంటే సరిపోతుంది. ఇఫ్ ఇన్ కేస్ డ్రాయింగ్ రాదు అనుకుంటే కూడా పర్వాలేదు. ఇన్ఫినిటీ ఆఫ్ ఫ్యాషన్ డిజైనింగ్లో మీకు ఇక్కడ డ్రాయింగ్ నుంచి స్టిచ్చింగ్ వరకు A to Z అన్నీ నేర్పిస్తాము ఇక్కడే. ఓకే మాధురి గారు, అలాగే కాలేజ్ నుంచి ఏమైనా ట్రిప్స్ తీసుకెళ్తూ ఉంటారా అక్షర గారు? అవునండి, కాలేజ్ నుంచి ట్రిప్స్ అని మనం మాట్లాడుకుంటే మేము స్టూడెంట్స్ అంటే పేరెంట్స్ వాళ్ళకి ఎంకరేజ్ చేయకపోయినా మేము పేరెంట్స్తో పర్సనల్గా మాట్లాడి మేము ఇండస్ట్రియల్ ట్రిప్స్కి అనేది తీసుకెళ్తాం. ఫర్ ఎగ్జాంపుల్ మేము మెయిన్గా తీసుకెళ్లేది వచ్చేసి భూదాన్ పోచంపల్లి. ఎందుకంటే పోచంపల్లి ఇక్కడ ఫ్యాబ్రిక్ అంతా అక్కడే తయారవుతుంది. చాలామంది వర్కర్స్ వాళ్ళ ఫ్యామిలీ మెయిన్ ఇన్కమే వాళ్ళు శారీస్ అక్కడ చేయడం కానీ, వాళ్ళ నేతతో నేయడం కానీ, కలర్స్ అనేవి డై చేయడం కానీ అన్నీ చేస్తుంటారు. మేము ఎవ్రీ ఇయర్ స్టూడెంట్స్ అందరినీ అక్కడికి ఒక డే తీసుకెళ్తామండి ట్రిప్ లాగా. అండ్ వాళ్ళతో పర్సనల్గా ఇంటరాక్ట్ అయ్యి వాళ్ళతో మాట్లాడిస్తాము. అంటే వాళ్ళు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు, వాళ్ళు డేకి ఎన్ని అవర్స్ వర్క్ చేస్తారు, వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలోనే స్టూడెంట్స్ అన్ని వింటారు. సో వాళ్ళకి వాళ్ళ హార్డ్ వర్క్ అని ఏంటో తెలిసినప్పుడు వీళ్ళకి నెక్స్ట్ ఎక్కడైనా వర్క్ వెళ్ళినప్పుడు ఇంకా దాన్ని కష్టం అని అనిపించదు. వాళ్ళ కష్టం ముందు వీళ్ళది ఎక్కువ కష్టం అని అనిపించదు. సో అవన్నీ మేము తీసుకెళ్తూ ఉంటాం పిల్లలకు అర్థం కావడానికి. అండ్ నిజామాబాద్లో కూడా వచ్చేసి వాళ్ళకి డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్ ఎట్లా ఉంటాయి, బయట ఏ మెటీరియల్ యూజ్ చేస్తున్నారు, ఎలాంటి ఎంబ్లిష్మెంట్స్ వస్తున్నాయి, అవన్నీ చూడడానికి ఫ్యాబ్రిక్ సోర్సింగ్కి కూడా మేము తీసుకెళ్తూ ఉంటాం. మనకు నిజామాబాద్లో కుమార్ గల్లీ, పూసల్ గల్లీ ఇక్కడ అవైలబుల్ ఉంది కాబట్టి మేమే పర్సనల్గా పిల్లల్ని తీసుకొని వెళ్ళి డిఫరెంట్ షాప్స్ అనేది విజిట్ చేయించి వాళ్ళతో మాట్లాడిస్తాం. ఏ ఫ్యాబ్రిక్స్ వస్తున్నాయి, ఇప్పుడు కస్టమర్స్ ఎక్కువ ఏది ప్రిఫర్ చేస్తున్నారు, అవన్నీ చూపిస్తాం పర్సనల్గా. ఓకే అక్షర గారు, చెప్పండి మాత్రం. అండ్ ఇప్పుడు ఆ ట్రిప్లో పవర్ లూమ్, హ్యాండ్లూమ్ ఎట్లా యూజ్ చేస్తారు, టెక్స్టైల్ సైన్స్ తీసుకున్న వారికి ఇది కంపల్సరీ యూజ్ అవుతుంది అనమాట.
అక్కడ పవర్ లూమ్స్ ఎలా యూజ్ చేస్తారు, హ్యాండ్ లూమ్స్ ఎలా యూజ్ చేస్తారు, ఆ లూమ్లో ఏం ఫార్ములా యూజ్ చేస్తారు, లైక్ ఎట్లాంటి డిజైన్ రావాలంటే ఏ ఫార్ములాస్ యూజ్ చేస్తారు అనేది వాళ్ళు ఆ ట్రిప్లో నేర్చుకుంటారు అనమాట. ఇప్పుడు కాలేజ్లో చెప్పిన దానికంటే ప్రాక్టికల్గా వాళ్ళు చేసేది చూస్తే వాళ్ళకి మంచి ఎక్స్పీరియన్స్ అనేది వస్తుంది కాబట్టి అక్కడ నేర్చుకోవడం జరుగుతుంది. అండ్ ఇక్కడ నిజామాబాద్లో ఉన్న సోర్సింగ్కి ఎందుకు తీసుకెళ్తాము అంటే డిస్కౌంట్ ఏ విధంగా ఉంటుంది. ఇప్పుడు మనం బిజినెస్ స్టార్ట్ చేస్తే బల్క్ ఆఫ్ మెటీరియల్ తీసుకుంటే ఎలా డిస్కౌంట్ చేసుకోవాలి, ఏం చేయాలి. ఇప్పుడు ఫ్యాషన్ డిజైనర్స్కి మెయిన్గా కావాల్సింది ఫ్యాబ్రిక్ అండ్ మెటీరియల్. ఎలా మాట్లాడాలి, లైక్ ఆ షాప్ ఓనర్తో ఎలా డీల్ చేయాలి, ఎలా డిస్కౌంట్ అడగాలి, వాళ్ళతో కమ్యూనికేషన్ ఎలా పెంచుకోవాలి అనేది వాళ్ళకి ప్రాక్టికల్గా మేమే దగ్గరుండి చూపిస్తాము. ఎందుకంటే మీరు అడిగారు ఇందాక ఓన్ బిజినెస్ కూడా పెట్టుకోవచ్చా అని చెప్పేసి. వాళ్ళు వన్స్ ఓన్ బిజినెస్ పెట్టుకున్న తర్వాత ఏ మెటీరియల్ ఎక్కడ దొరుకుతుందో వాళ్ళకి తెలియకపోతే చాలా ప్రాబ్లం అవుతుంది. సో అది మా సైడ్ నుంచి యాజ్ అ ఫ్యాకల్టీగా మేమే వాళ్ళని తీసుకెళ్ళి అక్కడ కస్టమర్స్ ఎలాంటి వాళ్ళు వస్తున్నారు కూడా చూపించి, ఓనర్స్ వాళ్ళతో ఎలా ఇంటరాక్ట్ అవుతున్నారు, ఏ ఫ్యాబ్రిక్ ఎక్కడెక్కడ దొరుకుతుంది, ఏ మెటీరియల్ ఎక్కడెక్కడ దొరుకుతుంది వాళ్ళకి ముందే ఒక అవగాహన ఇచ్చేస్తే రేపటి నాడు మేము లేనప్పుడు కూడా వాళ్ళు ఓన్ బిజినెస్ పెట్టుకున్నప్పుడు వాళ్ళు ఓన్గా వెళ్ళి తీసుకునేలాగా వాళ్ళని రెడీ చేస్తాం. సో కాలేజ్లో సబ్జెక్టే కాకుండా మేము డిఫరెంట్ యాక్టివిటీస్ చేపిస్తామండి. లైక్ ఊరికే సబ్జెక్ట్ చెప్పినా కూడా ఇది డిజైనింగ్ కోర్స్, ఊరికే డిజైనింగే చేపియాలి, బ్యాక్ టు బ్యాక్ డిజైన్స్ ఇవ్వాలి, ప్రాజెక్ట్స్ ఇవ్వాలి అన్నట్టు ఏమి ఉండవు. చిన్న యాక్టివిటీస్ చేపిస్తాము. అంటే లైక్ ఒక మూవీ చూసి వాళ్ళు ఎలాంటి డ్రెస్సింగ్ వేసుకున్నారు, ఏం థీమ్ తీసుకున్నారు, ఆ మూవీ గురించి డిస్కస్ చేయడం, ఆ డిజైనర్ ఎవరు, లైక్ ఫస్ట్ ఆఫ్ ఆల్ డిజైనర్స్కి ఉండే క్వాలిటీస్ ఏంటి, ఎక్కడెక్కడ ఎవరెవరు పెద్ద డిజైనర్స్ ఉన్నారు, టాప్ 10లో ఎంతమంది డిజైనర్స్ ఉన్నారు, వాళ్ళ ఓన్ డిజైనింగ్ ఏంటి, వాళ్ళు దేనిపైన ఎక్కువ వర్క్ చేస్తారు అనేది పర్సనల్గా స్టూడెంట్స్కి నేర్పించడం జరుగుతుంది. క్లాస్ మధ్యలో మేమే కొద్దిగా బ్రేక్ ఇచ్చి వాళ్ళకి రీసెంట్గా అంబానీస్ మ్యారేజ్ జరిగింది, దానికి చాలామంది సెలబ్రిటీస్ అటెండ్ అయ్యారు. సో ఒక్కొక్కరికి ఒక్కొక్క సెలబ్రిటీ ఇచ్చి వాళ్ళు ఎలా డ్రెస్ చేసుకున్నారు, వాళ్ళ పర్సనల్ డిజైనర్ ఎవరు, ఎలా ట్రెండింగ్లోకి వస్తున్నారు, ఏ సెలబ్రిటీస్ వచ్చారు, ఎట్లా వాళ్ళని స్టైలింగ్ చేసుకున్నారు పర్సనల్గా చూసి వాళ్ళ క్లాస్లో ఒక సెమినార్ లాగా కండక్ట్ చేయడం, మీకేం నచ్చింది, మీకు ఏ డిజైనర్ క్వాలిటీస్ నచ్చినాయి, ఏ స్కిల్స్ అనేది నచ్చినాయి వాళ్ళకి తెలుసుకుంటూ ఉంటాం. అండ్ మోడలింగ్ ట్రెడిషనల్ 2 ways ఉంటాయండి. ఇప్పుడు డిపెండ్స్ ఆన్ స్టూడెంట్స్ పైన డిపెండ్ అయి ఉంటుంది. మోడలింగ్ తీసుకుంటే మోడలింగ్ డిజైనింగ్గా లైక్ మోడల్గా డిజైన్ చేయొచ్చు, ట్రెడిషనల్ తీసుకుంటే ట్రెడిషనల్గా తీసుకోవచ్చు. నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను. లైక్ ట్రెడిషనల్కి ఎలా డిజైన్ చేయొచ్చు అంటే ఇప్పుడు మ్యారేజ్ థీమ్ ఉంటుంది, వాళ్ళకి బ్రైట్ కలర్స్ కావాలి, ఎట్లా చూస్ చేసుకోవాలి, టైమింగ్ ఎలా తీసుకోవాలి, లైక్ ఏ టైంలో ఏ కలర్ వేసుకుంటే బాగుంటుంది, ఏ ఈవెంట్కి ఏ డ్రెస్ వేసుకుంటే బాగుంటుంది అనేది ఇదంతా టైలర్కి తెలిసి ఉంటుంది. కాకపోతే డిజైనర్కి పర్టికులర్గా ఏమేమి చేయాలి, ఎట్లా చేయాలి అనేది డిజైనర్కి మాత్రమే తెలిసి ఉంటుంది. ఎందుకంటే మేము 1 year కోర్స్, లైక్ వాళ్ళు 1 year నేర్చుకుంటారు ఫ్యాషన్ డిజైనింగ్, 3 years నేర్చుకుంటారు. ఆ 3 yearsలో చాలా నేర్చుకుంటారు అనమాట. అంత నాలెడ్జ్ టైలర్కి ఉండదు, కాకపోతే డిజైనర్కి ఉంటుంది. ఓకే మాధురి గారు, అలాగే 1 yearలో ఎన్నిసార్లు అడ్మిషన్ తీసుకోవచ్చు ఈ ఫ్యాషన్ డిజైనింగ్లో? సో పాస్ట్లో అయితే మేము 1 yearకి ఒక్క బ్యాచ్ తీసుకునే వాళ్ళం అండి. ప్రజెంట్ మేము ఈ ఇయర్ స్టార్ట్ చేస్తుంది ఏంటి అంటే 1 yearకి 3 batches స్టార్ట్ చేసామన్నమాట. సో ఏంటి అంటే మేము నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ని తీసుకోము, మేము కంఫర్ట్గా తీసుకుంటాము. అంటే ఇప్పుడు డిజైనింగ్ అనేది జస్ట్ బోర్డ్ పైన చెప్పి వెళ్ళిపోతే వాళ్ళకి అర్థమయ్యేది కాదు. మేము స్టూడెంట్స్ దగ్గరికి వెళ్ళి ఏం చేస్తున్నారు, ఎలా చేస్తున్నారు, డిజైన్స్ ఎలా ఉంది, మిస్టేక్స్ ఏమైనా చేశారా అని కంపల్సరీ మేము అక్కడికి వెళ్ళి చూడాల్సి వస్తుంది. సో మేము తీసుకున్న థాట్ ఏంటి అంటే ఒక క్లాస్లో 25 to 30 మెంబర్స్ని తీసుకుంటే మేము ఈజీగా కవర్ చేయొచ్చు అని చెప్పేసి లైక్ అనుకున్నాం అనమాట. దానివల్ల 1 yearకి 3 batches తీసుకుంటే డిజైనింగ్ కోర్స్ అనేది ఎక్కువ డెవలప్ అవుతుంది, చాలామంది స్టూడెంట్స్కి మంచి ఎడ్యుకేషన్ ఇచ్చినట్టు అవుతుంది అని 1 yearకి 3 batches స్టార్ట్ చేసాము. ఎందుకు ఇలా 3 batches తీసుకుంటున్నామంటే రీసెంట్గా రత్నాకర్ సార్ మాకు ఏ పాయింట్ రేజ్ చేశారంటే వాళ్ళు అడ్మిషన్స్ తీసుకున్న తర్వాత ఒక బ్యాచ్ కంప్లీట్ అయ్యే వరకు ఆ స్టూడెంట్స్ అనేది వెయిట్ చేస్తున్నారు. సో అలా వద్దు, మనం ఏం చేద్దామంటే 3 batches చేస్తున్నాం అనుకోండి, వాళ్ళు వెంటనే అడ్మిషన్ తీసుకోగానే ఒక బ్యాచ్లో స్టార్ట్ అయిపోవచ్చు. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూతోని ఇయర్లీ 3 batches అనేది స్టార్ట్ చేద్దామని అనుకుంటున్నాం. ఇయర్లో బ్యాక్ టు బ్యాక్ అడ్మిషన్స్ అనేది ఓపెన్ ఉంటుంది, మీరు ఎప్పుడు వచ్చినా కూడా అడ్మిషన్ తీసుకోవచ్చు. ఛానల్ ద్వారా ఇన్ఫినిటీ ఆఫ్ ఫ్యాషన్ డిజైనింగ్ మెసేజ్ అనేది నిజామాబాద్ డిస్టిక్కి పబ్లిసిటీ అవుతున్నందుకు K6 ఛానల్కి చాలా థ్యాంక్స్ అండి.
ఓకే మాధురి గారు అండ్ అక్షర గారు, ఇన్ఫినిటీ కాలేజ్లోని ఫ్యాషన్ డిజైనింగ్ ఏ విధంగా ఉంటుంది, అసలు ఫ్యాషన్ డిజైనింగ్ అంటే ఏంటి, ఏ కోర్సులు ఉన్నాయి అని చెప్పేసి, ఇన్ఫినిటీ కాలేజ్ ఎలాంటి ఫ్యాకల్టీని నడిపిస్తుంది, కాలేజ్ నుంచి ఏ విధంగా ఏర్పాట్లు ఉన్నాయి స్టూడెంట్స్ అందరికి కూడా, ఏ విధంగా ప్రోత్సహిస్తుంది, ఫర్దర్గా ఫ్యూచర్గా కెరియర్లో సెట్ కావాలంటే ఏం చేయాలి అనే విషయాలని ఈ చర్చా కార్యక్రమం ద్వారా తెలియజేసినందుకు అక్షర గారికి మరియు మాధురి గారికి ధన్యవాదాలండి. థ్యాంక్ యూ. ఇది ఈరోజు ప్రత్యేకమైన అంశం. మరో అంశంతో మీ ముందుంటాం. చూస్తూనే ఉండండి మీ K6.